ఆకాశానికి 60 గదులు, గదికో సిపాయి, సిపాయి నోట్లో తుపాకీ. ఏంటది? ఏమిటమ్మా అది? తెలీదా? నాకు తెలీదమ్మా. నేను చెప్పనా? చెప్పు. తేనె పట్టు. ఇలాంటి పొడుపు కథలు నాకు చాలా వచ్చు. ఇంకో పొడుపు కథ చెప్పనా? పొడిచింది చాలే, ఆపు. పెద్దమ్మా, పెద్దమ్మా, త్వరగా రా పెద్దమ్మా. పెద్దమ్మా, పెద్దమ్మా, త్వరగా రా. వస్తున్నానమ్మా. త్వరగా రా పెద్దమ్మా. ఏమైంది రవిత్రేణి? పెద్దమ్మా, ఈ డిజైన్ ఎలా ఉంది? చాలా బాగుంది. కొత్త డిజైన్ పెద్దమ్మా, లేటెస్ట్ కలెక్షన్. పెద్దమ్మా, దీని రేట్ ఎంతో తెలుసా? 75,000. అదే పెద్దమ్మా, 75,000. ఈ శారీ చూడు, సింపుల్ బార్డర్, ధర్మవరం పట్టు, ట్రెడిషనల్ టచ్ ఉంది. ప్రైస్ ఎంతో తెలుసా? 25,000. 25,000. ఈ 2 చీరలు అక్షరాల 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? ఈ 2 చీరల పైసలతో మా బస్తీలో ఒక షాదీ జరిగిపోతుంది తెలుసా? గట్లనా? ఏ పిల్ల, మీ బస్తీకి మా బంగ్లాకి జర తేడా ఉంటుంది కదా. ఉన్నవాళ్ళు ఉన్నవాళ్లే, గరీబోళ్ళు గరీబోళ్లే. సమజైనదా? పెద్దమ్మా, ఎల్లుండి ఫంక్షన్ రోజు కదా, వీటిల్లో ఏ సారీ కట్టుకోను? ఏ చీరైనా నీకు బాగుంటుందమ్మా. ఏది కట్టుకుంటావు? పెద్దమ్మా, నాకు సంబంధించి ఏ ఒకేషన్ కైనా నువ్వే సెలెక్ట్ చేస్తావు కదూ. ఈసారి జేజమ్మకు అవకాశం ఇస్తాను. ఇందులో నీకు ఏ చీర నచ్చిందో చెప్పు జేజమ్మా, ఆ చీరే కట్టుకుంటాను. ఏంటి జేజమ్మా, అలా మౌనంగా ఉండిపోయావేంటి? చీరలు నచ్చలేదా? నేను నచ్చలేదా? ఎల్లుండి జరగబోయే నా ఫంక్షన్ నచ్చలేదా? ఏం నచ్చలేదో చెప్పొచ్చు కదా. గంగను నేలకి తీసుకురావడానికి భగీరథుడు తపస్సు చేసినట్టు ఆవిడేదో తపస్సులో ఉందమ్మా. ఆవిడికి నచ్చింది జరిగితేనే ఆవిడికి సంతోషం. జేజమ్మా, నీకు నచ్చినా నచ్చకపోయినా నేను అనుకున్నదే జరుగుతుంది. నాకు కావాల్సింది నా సంతోషం, కానీ నీ సంతోషం కాదు.
పెద్దమ్మ, ఈ శారీ గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇదే ఫంక్షన్ కట్టుకుంటాను. అలాగేనమ్మా. రాజశేఖర్ గారి తర్వాత, నా తండ్రి రవిశేఖర్ తర్వాత ఈ ఇంటి వారసురాలి హోదాలో నేను ఈ మాత్రం రిచ్ గా కనిపించకపోతే మన స్టేటస్ ఏముంటుంది? ఓ చెల్లి, ఎలా ఉంది? నీకు చాలా కుళ్ళుగా ఉంది కదూ. పెద్దమ్మా, ఇది కూడా నోరిప్పట్లేదేంటి? మనసులో ఏమనుకుంటుందో? నీకు దిష్టి తగులుతుందమ్మా. అది మనసులోనే కుళ్ళుకుంటుంది. అంతకన్నా ఏం చేయగలదు పాపం? ఇలాంటి చీరలు కొనగలదా, కట్టుకోగలదా? చలాపో చలాపో, ఈ పని ఇక్కడి నుంచి తీసుకుపోండి. ఉన్నట్టుండి ఏమైంది నీకు? ఇంతసేపు బాగానే ఉన్నావు. ఈ చీరలు నగలు చూసి నువ్వింత పరేషాన్ అయిపోతే ఎలాగా? ఇది చూడు. ఇంద్రమ్మ, ఏంటిది? శుభలేఖేనా? శుభలేఖేనే, కానీ పెళ్లి శుభలేఖ కాదు. తరం మారింది కదా. ఈ తరానికి నేనే మహారాణినని అందరికి చాటి చెప్పే శుభలేఖ. దీని తరువాత శుభలేఖలు ప్రింట్ అవుతాయి. అవింత సింపుల్ గా వేయిస్తానా? వెండి తాపడంతోటి, బంగారు అక్షరాలతోటి కళ్ళు చెదిరిపోయేలా అచ్చు వేయిస్తాను. ఈ రవిత్రేణి పెళ్ళంటే అలా గుర్తుండిపోవాలంతే. మంచిగుందక్క. జబర్దస్త్గా అచ్చు వేయించినావు. ఇలా అచ్చు వేయించి ఊరందరికీ పంచితే గాని నువ్వెవరో తెలీదా? మా బస్తీలా, మా కోకాపేట్ల పాలు తాగి ఇంత చిన్న పిల్లాడికి కూడా ఈ శివం అంటే తెలుసు. పాపం, నీ గురించి నువ్వు చెప్పుకుంటేనే తెలుస్తుందన్నమాట. పాపం అక్క. ఒక్క విషయం సోచాయించుకో. ఇంద్రమ్మ మౌనం వెనక అర్థం ఉంటుంది. ఇంద్రమ్మ నిర్ణయం వెనుక ఒక సంకల్పం ఉంటుంది. ఇంద్రమ్మ ఆశీర్వాదం వెనుక శక్తి ఉంటుంది. ఇంద్రమ్మ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకో, 10 కాలాల పాటు సల్లగా ఉంటాం. ఏయ్, ఆపవే నీ ఉచిత సలహాలు. నీ సలహాలు నాకు అక్కర్లేదు. ఈవిడ గారి దీవెనలు నాకు అక్కర్లేదు. రవిత్రేణి, నీ మేలు కోరి చెప్తున్నాను. పంతానికి పోవద్దు. నీ భవిష్యత్తు గురించి నాకు వదిలేసి నీ ప్రయత్నాలు విరమించుకో. అటు సూర్యుడు ఇటు ఉదయించినా నీ నిర్ణయంలో మార్పు ఉండదని అంటూ ఉంటావు కదా. నేను కూడా అదే చెప్తున్నాను. అటు సూర్యుడు ఇటు ఉదయించినా నేను తలపెట్టిన కార్యం జరిగి తీరుతుంది. పెద్దవాళ్ల మనసు కష్టపెట్టి తీసుకునే నిర్ణయాలు నీకు సంతోషాన్నివ్వవు. గుర్తు పెట్టుకో, అనర్థాలే జరుగుతాయి. శాపనార్థాలు పెడుతున్నావా? అలా భయపెట్టి మమ్మల్ని ఆపాలని చూస్తున్నావా? ఆపాలని చూస్తే నష్టం వాళ్లకే పెద్దమ్మా. నర్మదా నట్టేట్లో మునిగిపోయినా, పెదనాన్నకు పిచ్చెక్కినా, బామర్దిగాడు అడ్డుపడ్డా, ఈ శివంగి శివాలెత్తినా, ఇది గుండాగి చచ్చినా సరే
నేననుకున్నదే జరుగుతుంది. నేననుకున్నదే జరుగుతుంది. ఏయ్ 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 నోటికొచ్చిందల్లా మాట్లాడుకో. జర ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు. ఏంటే మీకు ఇజ్జత్ ఇచ్చేది? ఈవిడ గారు నాకు ఇజ్జత్ ఇవ్వకపోతే నేను ఈవిడ గారికి ఎందుకు ఇవ్వాలి? నువ్వెందుకిలా రెచ్చిపోతున్నావో నాకు బాగా అర్థమైంది. రెచ్చిపో. ఇంద్రమా, నిన్ను రెచ్చగొట్టడానికి బుల్లమ్మిల మాట్లాడుతుంది. నువ్వేం పరేషాన్ కావద్దు. ఇదిగో బుల్లమ్మ, నువ్వు 1,00,000 పెట్టి చీర కొనుక్కో, 10 లక్షలు పెట్టి గాజులు చేయించుకో, ఫంక్షన్ చేసుకో, పండగ చేసుకో, ఊరందరికీ దావతిచ్చుకో. కానీ ఇంద్రమ్మ మనసు గాయం చేయకు. ఇంద్రమ్మ కండ్లల్లో నీళ్ళొస్తే నేను ఊరుకోను. ఏం చేస్తావే? ఆ? ఏం చేస్తావు? నెత్తురు కండ్ల చూస్తా. అర్థమైందా? కబర్దార్ పిల్ల, కబర్దార్. సోచాయించుకో. నువ్వు పదేంద్రమ్మ. రవిశేఖర్ తాతయ్య వాళ్ళ గురించి చాలా టెన్షన్ గా ఉంది జేజమ్మ. ఫంక్షన్ వాళ్ళు కూడా బుక్ చేసేశారు. ఎన్ని ఆంతరాలు వచ్చినా రవిత్రేణి పిన్నిని వారసురాలుగా ప్రకటించాలనుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయో అర్థం కావట్లేదు. కానీ అమ్మా, ఏం చేస్తారో చూద్దాం. మన మీద కక్ష కట్టినట్టు కావాలనే చేస్తున్నారు. అర్జున అంజలిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. మనమంటే రవిశేఖర్ వాళ్లకు ఏమాత్రం విలువ లేకుండా పోయింది. అత్తయ్య, వాళ్ళ బాధంతా ఈ ఆస్తి, డబ్బు, వారసత్వం కోసమే. డబ్బే సర్వస్వం అనుకున్న వాళ్ళకి మనుషుల విలువ ఏం తెలుస్తుంది అత్తయ్య? తాతయ్య, ఈ గొడవలన్నీ ఎందుకు? అంజలి అన్నట్టు రవిత్రేణి పిన్ని ఆ వారసత్వం తీసుకొనివ్వండి. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. నా కళ్ళ ముందు అంజలి ఉండగా తనకెలా దక్కనిస్తాను? అంజలి పెళ్లి ప్రస్తావన ఎత్తినందుకేగా వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రేపు వాళ్ళందరి నోళ్లు మూయిస్తాను. రాజశేఖర్ సావిత్రుల వారసురాలు అంజలేనని వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఏయ్ హనీ, హనీ. హనీ, ఏం చేస్తున్నావు? కొద్ది రోజుల్లో నువ్వు పిన్నిని కలుస్తున్నావంట బాబాయ్. అతి త్వరలో మీ పెళ్లి జరుగుతుందట. చిచ్చి, నువ్వు బుజ్జి. ఓయ్ పెద్ద మనిషి, నువ్వు ఇక్కడే కూర్చో. ఓయ్ ముదురు బెండకాయ, ఏం చూస్తున్నావు? పున్నమి చంద్రుణ్ణి. చంద్రుణ్ణి చూస్తున్నావా?
చంద్రబింబంలో నీ హనీ చేతుల్ని చూస్తున్నావా? చేతుల్నే కాదు, నా హనీనే చూస్తున్నాను. నీ హనీ కనిపిస్తుందా? ఎలా ఉంది? ఎలా ఉందో చెప్పు. చంద్రబింబంలా ఉంది. భలే చెప్పావులే. అర్జున్, ఏం చేస్తున్నావు? అత్తయ్య, ఏంటి అర్జున్? టెడ్డీని అలా తన్నావేంటి? నేను తనలేదు బాబు, పొరపాటున నా కాలికి అదే తగిలింది. కావాలంతన్ని చూసుకోలేదంటావేంటి? నీ ముద్దుల బిడ్డ దీన్ని పాడు చేసినా భద్రంగా దాచుకున్నాము అంటే ఇదంటే సోకడికి ఎంత ప్రాణమో నాకెంత ఇష్టమో నీకు తెలీదా? ఏంటి నీ గుండెల మీద తన్నినట్టు తెగ బాధపడిపోతున్నావు? అత్తయ్య ప్లీజ్, ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. ఆహ్వాన పత్రిక. రవిత్రేణియే ఈ ఇంటికి వారసురాలని నలుగురికి పరిచయం చేసే కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఫంక్షన్ రోజున పనులేమీ పెట్టుకోవద్దు. ఏమన్నా ఉన్నా పోస్ట్పోన్ చేసి, సరేనా? ఏమిటి, నిన్ను ఇన్వైట్ చేయలేదని తెగ బాధపడిపోతున్నట్టు? ఇది విఐపీస్ కి మాత్రమే, నీలాంటి లో క్లాస్ మనుషులకు కాదు. పంతం పట్టి నానమ్మని టెన్షన్ పెట్టడానికి రవిత్రేణి ఇలా చేస్తుంది. ఇంద్రమ్మకి ఎదురు తిరిగి వీళ్ళెవరూ ఏం చేయలేరు. అయినా ఎల్లుండి జరగబోయే కార్యక్రమం కదా. కానీ ఈలోపు ఎన్నెన్ని జరుగుతాయి? ఆ సంగతి వదిలేసి ఆ చందమామలో నీ మిత్రవిందం చూసుకో. బాబాయ్, అంజలి, బాబాయ్. ఏంటి నర్మదమ్మా, ఏంటింత పరేషాన్గా ఉన్నావు?